నానమ్మ మీ అప్పుడు ఎట్లా పచ్చళ్ళు చేసేటోళ్ళు? గోంగూర తెచ్చేది, కోసి కడిగి నూరి తాలింపు వేసేది. మేము అట్లనే చేసేది. ఎంతైనా అప్పుడు తిండ్లు వేరుగా. అప్పుడు తిండి వేరు. ఏమేమి తినేటోళ్ళు అప్పుడు? మొక్కజొన్న అన్నం, సద్దన్నం, సావలు, కొర్రలు, తైదలు అవి తినేవాళ్ళం మేము. అందుకే అంత గట్టిగా ఉన్నారు. జొన్న అన్నం, మొక్కజొన్న అన్నం, కూరన్నం అవి తినేవాళ్ళం. నాకు ఒక డౌట్ నానమ్మ, అప్పట్లో పేస్ట్లు ఉండేవి కావుగా, దేని పెట్టి రుద్దేటోళ్ళు? మచ్చిగొబ్బు. మసిగొబ్బా? పళ్ళు తెల్లగా వచ్చేటిగా మరి. ఇప్పుడు ఏం చేస్తున్నావు మరి? పచ్చడి చేస్తాను, గోంగూర పచ్చడి. పచ్చిమిరపకాయలు మాడిచి కథ నూనె వేసి జీలకర్ర వేసి నూరితే కథ బాగుంటుంది కదా. అవునవును చేస్తాను. అదే ఇంత జీలకర్ర వేయాల. ఎంతైనా కానీ నానమ్మ అమ్మమ్మ వీళ్ళు చేసే పచ్చళ్ళు ఉంటాయి కదా, అసలు మామూలు టేస్ట్ ఉండవు. మేము చేస్తే మళ్ళీ టేస్టే రావు, కానీ మీరు చేస్తే ఎంత బాగుంటాయో. నిజమేగా మరి. నిజమే మరి. అన్నంలోకా? సజ్జన్నంలో నెయ్యి వేసుకునేది, మొక్కజొన్న అన్నంలో నెయ్యి వేసుకునేది, కొర్ర అన్నంలో నెయ్యి వేసుకునేది, జొన్న అన్నంలో కందిపప్పు, నెయ్యి, పెరుగు, సల్ల, పాలు అవి మేము తినేవాళ్ళం. మాకు ఎక్కువ ఏం లేదు, మాసాలు గీసాలు ఏం లేదు, ఇవే ఎక్కువ. శుభ్రంగా కడిగి కాడలు లేకుండా చేసి శుభ్రంగా కడిగి నూనె వేసి మగ్గినాక నూరి తాలింపు వేసి ఎల్లిపాయ జీలకర్ర అన్నీ వేసి చేస్తే మంచిగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు గోంగూర పచ్చళ్ళు ఏమేమి వేసినావు? ఎల్లిపాయ వేసిన, జీలకర్ర వేసిన, ఉప్పు వేసిన, ఇంకంతే. అంతేనా? కొత్తగా పడుతుంది నేరా. చల్లారినాక నూర. అర్థం కాలేదు. రోట్లో నూరిన పచ్చడి బాగుంటుందా? మిర్చి పట్టింది కరెంటు తోటి కదా, బాగోదు. రోట్లో నూరింది అయితే బాగుంటుందా? సూపర్గా ఉంటుంది, మంచి టేస్ట్ అవుతుంది. టేస్ట్ వస్తుందా మంచిగా? మంచి రుచి వస్తుంది, తింటా ఉంటే తినబుద్ధి అయింది. అవునా? చూద్దాం. ఇష్టం కానీ నాకు ఇష్టం లేదు. నీకు గోంగూర పచ్చడి అంటే ఇష్టం లేదా? ఇష్టం లేదు. ఎందుకు? నేను తినను. అవునా? గోంగూర తినను, చింతపండు పచ్చడి తినను, ఎల్లిపాయ కారం తినను. కానీ అన్ని పచ్చళ్ళు బాగా చేస్తావు. పచ్చి పులుసు చేస్తా కానీ తినను.